వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నేటి రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారి పాలనని ఆయన రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి 5 దశాబ్దాల క్రితం వైఎస్ రాజారెడ్డి చేసిన వికృత రాజకీయ క్రీడలను ఇవాటికి అవలంబించే ప్రయత్నం చేస్తూ ఉంటే నేటి జంజీకి ప్రతినిధి నారా లోకేష్ గారు ఎలా ఆ యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఇద్దరిని పోల్చే పరిస్థితి లేదు, కానీ కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడితో నారా లోకేష్ గారి పనితీరుని పోల్చక తప్పని పరిస్థితి. తాను ఓడిపోయిన తర్వాత ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితి, చేసింది చెప్పుకోలేక నేడు మళ్ళీ రాష్ట్రాన్ని మతాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా విడదీసి ఏ రకంగా వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని మళ్ళీ రాష్ట్రానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంటే మనం చూస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాల హామీని 24 మాసాల్లో ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేశాడో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడో మనం చూస్తున్నాం. నిజమైన జంజీకి ప్రతినిధి నారా లోకేష్ అన్నది స్పష్టం. ఈ కుళ్ళు రాజకీయాలని, జగన్ రెడ్డి చేస్తున్న వికృత రాజకీయ క్రీడల్ని, నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధిని, భవిష్యత్ తరాలకు అందిస్తున్న భవిష్యత్తుని జంజీ ప్రతినిధి నారా లోకేష్ గురించి నేటి యువతరం ఏమనుకుంటా ఉంది, యువత ఏం ఆలోచిస్తూ ఉంది, ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్నట్టు జన్ ఆల్ఫా భవిష్యత్తు కోసం నారా లోకేష్ చేస్తున్న కృషి ఏంటి, కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులేంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత కుల రాజకీయ క్రీడల వల్ల యువతకు వచ్చే లాభం ఏంటి, ప్రజల్లో ఉన్న అవగాహన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేజ్ టైం అంతా కూడా ఉన్నాడు సోషల్ యాక్టివిస్ట్, టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శశి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి వికృత రాక్షస రాజకీయాలు చూస్తున్నాం మనం. 5 దశాబ్దాల క్రితం రాజారెడ్డి ఏదైతే అడుగులు వేశాడో, కుల చిచ్చు, మత చిచ్చు, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి హత్యాకాండాలతో, దోపిడీలతో ఎలా అయితే రాజకీయం ఆనాడు చేసి ఆ కుటుంబానికి అదే వారసత్వాన్ని అందించాడో, అదే తీరులో జగన్మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నాడు. ఇవాళ జంజీ అని చెప్పుకుంటున్న నేటి తరంలో లోకేష్ గారిని చూస్తూ ఉంటే ఆయన ఏ రకంగా రాజకీయాన్ని చేస్తున్నాడు, ఎలా అభివృద్ధి చేస్తున్నాడు, అది పక్కన పెట్టి తాను తన తాత చేసిన నీచ చరిత్ర రాజకీయ క్రీడల్ని అవలంబిస్తూ ఉన్నాడు. మళ్ళీ కొత్త కుల చిచ్చులు మొదలుపెట్టాడు. కమ్మ కాపు టార్గెట్. కమ్మ కాపు కలిసి ఉండకూడదు. రాష్ట్రంలో ఏ కులం కూడా ఒక కులంతో ఒక కులం కలిసి ఉండకూడదు. కులాలను విడదీసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి విశ్వసించే అవకాశం నేటి తరంలో జంజీలో ఉందా? జంజీ ఏం ఆలోచిస్తూ ఉంది? ఒకటండి, ఒకప్పుడు ఒక మహాకవి అన్నాడు, కులం కూడు పెడదు, గుణం గుర్తింపునిస్తుందని. ఈరోజు మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, ఈ సమాజంలో ఎవరికైనా కానీ కులం చూసి గుర్తింపు రాదు, గుణం చూసి గుర్తింపునిస్తారు. ఎంత పెద్ద కులంలో పుట్టినా వాడు గుణం లేని వాడైతే, విద్య లేని వాడు వింత పశువు ఎలా అయ్యాడో, ఈ గుణం లేని వ్యక్తి వాడు ఎంత కులంలో పుట్టినా కానీ బూడిదలో పోసిన పన్నీర్ లెక్క వాడికి వాల్యూ ఉండదు. ఈ తరంగా మేము గమనించింది. ఈరోజు మేము అందరితో కలిసే చదువుకున్న వ్యక్తులు, నాకు అన్ని వర్గాల్లో మిత్రులు ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఎవరినైనా మనం స్నేహం చేయాలన్నప్పుడు కులం చూసి చేయాల, వాడి వ్యక్తిత్వం చూసి స్నేహం చేసాం. ఎప్పుడైనా కానీ ఎవరితో అన్నా మాట్లాడాలన్నా వాడి రంగు చూసో, వాడు ఇది కాకుండా వాడు వ్యక్తిత్వాన్ని చూసి మాట్లాడిన వ్యక్తులు. ఇప్పుడు మనిషి చూడడానికి తెల్లగా, అందంగా ఎంత ఉన్నా కానీ గుణం సరిగ్గా లేనప్పుడు, అతని వ్యక్తిత్వం సరిగ్గా లేనప్పుడు దూరం పెడతాం. ఎందుకంటే వ్యక్తిత్వం లేని వాడితో మనం ఉంటే మనం పాడైపోతామని. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా తల్లిదండ్రులు మాకేం చెప్పారంటే, మంచి వాళ్ళతో చేరు, మంచి వాళ్ళతో స్నేహం చేయి అని చెప్పారు. అంతేగాని ఈ కులం వాడితో చేయి, ఆ కులం వాడితో చెయ్యొద్దు అని ఏ రోజు చెప్పాల మా తల్లిదండ్రులు. మా వరకు మేము చెప్పేది. ఎందుకంటే గుణం ఉన్నోడితో చేరితే మనం గుణవంతులం అవుతాం, ఒక మంచి మార్గంలో వెళ్తామని నమ్మారు. ఇదే విధంగా నా తోటి మిత్రులు, నాతో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంట్లో వాళ్ళకి అదే చెప్పించారు. ఈరోజు స్కూల్లో కూడా అదే బోధించేవాళ్ళు. ఇప్పుడు మేమున్నాం, ఎక్కడన్నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినా, ఇంకెక్కడ వెళ్ళినా, ఇప్పుడు మండీ కావచ్చు, ఇవన్నీ ఒక ప్లేట్లో మండీలో 2 తింటే 3 తింటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కులమే ఉండొచ్చు. నా కులం వాడితో నేను కూర్చొని తింటా అని లేదు కదండి. బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, వాళ్ళ కులం మేము ఏ రోజు నీ కులం ఏందని అడగల. నువ్వేం చేయాలి, నీ గోల్ ఏంటి, నీ లక్ష్యం ఏంటి, ఎలా వెళ్దాం ముందుకు, ఈ విధమైన ఆలోచన పరంతో కలిసి ఉన్న తరం మాత్రం. ఈరోజు ఈ విధంగా పెరిగిన మాకు ఈ కుల వివక్షతను తీసుకొని వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కంపరం పుడుతూ ఉందండి. ఎందుకంటే ఈరోజు కులం కూడబెడదు. మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతలు మనం కష్టపడి పని చేస్తే అది మనకు కూడబెడుతుంది. ఈరోజు ఎంతోమంది చదువుకున్న వాళ్ళే ఈరోజు ఒక్కొక్క కంపెనీలో పనిచేస్తుంటారు. ఆ కంపెనీ కొన్ని మన దేశం వాళ్ళు అయి ఉండొచ్చు, కొన్ని ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ అయి ఉండొచ్చు, మన మేనేజర్ ఎక్కడో ఏ ప్రాంతం వాడు అయి ఉంటారు, నార్త్ వాళ్ళు అయి ఉండొచ్చు, మనకి ఇక్కడ మనతో పాటు పనిచేసే వాళ్ళు ఎన్నో మనం ఎక్కడ కానీ కులాలు అనేది ఈ సమాజంలో లేదు.
రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగంటే అప్పుడు ఆనాటి ఉన్న సమాజంలో కొంతమంది వివక్షతకు గురవుతున్నారు. ఆ వివక్షత నుంచి వీళ్ళు బయటికి రావాలంటే అందరితో సమానమైన హక్కులు రావాలంటే వీళ్ళకి కొంచెం చేయూతనిచ్చేదానికి రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. అంతే తప్ప ఇంకొక పర్సెప్షన్ కాదు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది కూడా. ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు సమాంతరంగా ఉన్నారు. ఈరోజు మీరు చూసుకుంటే అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు చీఫ్ జస్టిసులుగా, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇండస్ట్రియలిస్టులుగా కావచ్చు, అదేవిధంగా డాక్టర్లుగా కావచ్చు, ఇంజనీర్లుగా, సివిల్ సర్వెంట్లుగా ఉన్న పెద్ద పెద్ద చదువుకున్న అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు కులాంతర వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది అందరూ సమాజంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఒకప్పుడు నింది కుల వివక్షత మనం చూసుకుంటే ఈ విధంగా ఉన్న సమాజం. మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ ఒక పొలిటికల్ పాయింట్ కూడా. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రోత్సహించి ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. మళ్ళీ నేను గతంలో చదువుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు చెప్పారు, 2 గ్లాసుల సిద్ధాంతం ఉంటే ఈ సమాజంలో ఒకప్పుడు దళితులు తాగిన గ్లాసులు ఇంకొకరు తాగకుండా ఉంటే అది ఉండకూడదు అని చెప్పి ఆ 2 గ్లాసుల సిద్ధాంతాన్ని రద్దు చేసింది ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థలు ఉంటే ఊరుల్లోకి ఒక బడుగు బలహీన వర్గాలు చెప్పులు వేసుకొని కూడా రాకపోతే ఇలాంటి వివక్షత ఉండకూడదు అని చెప్పి పోరాడి ఒక మార్పు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కుల వివక్షత పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఇది ఈనాడు జైలా, 2000లో జైలా. 1990లోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి కుల వివక్షత పైన రాజీ లేని పోరాటం చేసి ఈ సమాజంలో కుల వివక్షత ఉండకూడదు అని చెప్పి కుల మత పోరాటం అణిచివేసింది కూడా తెలుసు. అవును, కుల మత పోరాటాలు ఎవరన్నా రెచ్చగొడుతున్నా అణిచివేసి అందరం సమానమే. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని కోసిన రక్తం ఎరగానే వస్తుంది, నన్ను కోసిన రక్తం ఎరగానే వస్తుంది. మనం ఏంటంటే ఎవరు చేసే పని బట్టి వాళ్ళకి విలువిస్తూ ఈ విధంగా మనం ముందుకు అన్ని వర్గాలకు అండగా నిలబడాలి. ఈ విధంగా వెళ్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజని నేను చెప్పడం లేదండి, 2014 నుంచి 19 వరకు కూడా కులం పైన ఒక విషయం చెప్పాడు. ఆ రోజు కొంతమంది ఏంటంటే ఏమరపాటులో ఉండి జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. కానీ ఈరోజు చెప్తున్నాం నమ్మం. నువ్వు అంటావు ఆ రోజు కమ్మోళ్ళకి డిఎస్పీలుగా ఇచ్చారు అని చెప్పి నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. తీరా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 కూడా లేరు అని నువ్వే నీ నోటితో చెప్పావు. అంటే ఇక్కడ చూడండి ఒక కులం పైన ఎందుకు వివక్ష. మళ్ళీ నిన్న అంటే ఆ కులం మీద మిగతా కులాలను రెచ్చగొట్టడం అండి. నిన్న ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఒక యువకుడుగా బాధపడ్డా ఆ విషయం తెలిసిన తర్వాత. నేను ఒక యువకుడిని, నేను స్పోర్ట్స్ బాగా ఆడుతాను, నేను బాగా ఆడితే నా మెరిట్తో నాకు ఉద్యోగం వస్తే నువ్వు ఆ కులం వాడికి ఉద్యోగం స్పోర్ట్స్ కూడా ఎందుకు వచ్చింది అంటే ఒక కులం వాళ్ళే స్పోర్ట్స్ ఆడాలా అండి? మీరు చెప్పండి అండి, ఒక కులం వాళ్ళే స్పోర్ట్స్ ఆడాలా? స్పోర్ట్స్ అనేది, చదువు అనేది అన్ని వర్గాలకి అందాలి. దాంట్లో ఎవరు సంపాదించుకోగలిగితే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. ప్రతిపాధారంగా వస్తే దాని కులం పైన తీరా చూస్తే వాడెవడో అన్నదాన్ని నేను దాన్ని తీసేయండి. ఎందుకంటే నాకు బాధ. ఒక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఒక ఐఏఎస్గా ఉన్న వ్యక్తి, చేసి రిటైర్ అయిన వ్యక్తి ఒక కులం పైన విషయం చెప్పడం అంటే ఎంత? ఈరోజు నువ్వు ఒక ఐఏఎస్ అంటే కులమత ప్రాంతాలకు అతీతంగా సేవలు అందించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీరు సివిల్ సర్వెంట్గా బాధ్యతలు తీసుకున్న రోజు నువ్వు ఈరోజు వివక్ష చూపిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నావంటే నువ్వు నిజంగా పవర్లో ఉండేటప్పుడు ఎంతమందికి, ఎన్ని వర్గాల వాళ్ళకి అన్యాయం చేసుంటావు అని ద్రోహం చేసుంటావు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు అన్నావు, ఈరోజు అది ఆధారాలతో ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత నువ్వు క్షమాపణ చెప్పకపోగా తప్పించుకు తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత యువతగా మన పైన ఉంది. యువతకు సమాజానికి ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజ ద్రోహులు, సంఘ విద్రోహ శక్తులని నేను వర్ణిస్తున్నా అండి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు మేము తరిగి కొడతాం. తీరా చూస్తే లిస్టులో ఏంటంటే కాపులు 16 మంది, రెడ్లు 10 మంది, కమ్మ 9 మంది వచ్చింది. 382 పోస్టుల్లో కమ్మ కమ్యూనిటీకి వచ్చింది 9 మంది. అది కూడా వాళ్ళ ప్రతిభతో సంపాదించుకున్నటివి. దాని కులాన్ని అంటగట్టద్దు. ఆ 9 మందికి వస్తే 382 మందికి నువ్వు ఇచ్చేసావని చెప్పి నువ్వు వివక్ష చూపుతూ ఉంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలి? సమాజంలో ఉండే వాళ్ళని ఆలోచించమంటున్నా. ఈరోజు ఎస్సీల్లో క్రీడల్లో సంపాదించి తెచ్చుకుంటే ఎస్సీలకు ఇచ్చేసావని ఎవడన్నా మాట్లాడితే తప్పు. ఎందుకంటే అది ప్రతిభ ఆధారంగా వచ్చింది. క్రీడల్లో ప్రతిభ. ఈరోజు ఇండియా గోల్డ్ మెడల్ ఎందుకు రావటం లేదండి ఒలింపిక్స్లో? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఈరోజు క్రీడల్లో రాణించాలి. వీళ్ళు ఏంటంటే సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నారు. ఈరోజు మన వాళ్ళు క్రీడల్లో రాణించాలి అని ఒక క్రీడా పాలసీలు తీసుకోవచ్చు. 2000 రోజుల్లోనే మనం చూసుకుంటే ఆఫ్రో ఆసియన్ గేమ్స్ కావచ్చు, మనం బాలయోగి స్టేడియం కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం కావచ్చు, ఇలాంటి స్టేడియంలన్నీ కట్టి, సరూర్ నగర్ స్టేడియం, ఇవన్నీ కట్టి
ఎవరికి మేలు చేసింది? క్రీడల్లో మన వాళ్ళు రాణించాలి. ఎందుకంటే ఈరోజు క్రీడలు అనేది ప్రపంచం మొత్తం మీద వేరే దేశాల్లో చూసుకుంటే క్రీడల్లో 100 గోల్డ్ మెడల్ కొట్టిన దేశాలు కూడా ఉన్నాయి. కానీ మన దేశంకి ఒక గోల్డ్ మెడల్ రావాలంటే ఒలింపిక్స్లో మనం ఎక్కడున్నాం? అంటే అది కూడా ఏదో పోరాటం మీద వస్తే 1-2 వస్తూ ఉన్నాయి. ఎందుకు మనం కొట్టకూడదు? మన దేశం అగ్రగామిని ఉండాలంటే మన వాళ్ళు క్రీడల్లో రాణించాలంటే ప్రోత్సహించాలి. అలాంటి వాళ్ళని ప్రోత్సహించి అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా చూపించాలి. ఎందుకంటే కింది లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైపోయిందంటే అండి, చదువుకుంటేనే నువ్వు గొప్పోడివి, క్రీడల్లోకి వెళ్తే నువ్వు పనికి మాలినోడివి అన్నట్టు కొంతమంది చిత్రీకరిస్తున్నారు. అది మార్పు రావాలి. ఎందుకంటే క్రీడల్లో కూడా మన వాళ్ళు రాణించాలి. ఎందుకంటే ఒక క్రికెట్ మాత్రమే కాదు. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఎస్ అండి, వీళ్ళ మూలంగానే క్రీడా అభివృద్ధి కూడా జరగకుండా బాధగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు క్రీడల్లో రాణించితే మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవార్డులు ఇస్తే దాన్ని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. మనం ఎప్పుడైనా కానీ మనం మాట్లాడుకుంటాం పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి. రీసెంట్గా జనాభా పెరిగే దాంట్లో అన్ని రంగాల్లో మన వాళ్ళు రాణించేటట్టు ఉండాలి. ఒక్క రంగంలోనే అందరం పోటీపడి మిగతా రంగాలను వదిలేస్తామనేది కాదు. ఈరోజు 100 మెడల్లో 200 గోల్డ్ మెడల్ కొడుతుంటే అన్ని క్రీడలు జరుగుతూ ఉన్నాయి. అన్నిట్లో మన వాళ్ళు రాణించే విధంగా మనం ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయగలిగితే, మన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలిగి మన వాళ్ళు రాణించగలిగితే మన దేశం ఖ్యాతి ప్రపంచమంతా మారుమోగుతుంది. అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఏ ఉద్యోగమో వాళ్ళకు ఒకటి ఇస్తే వాళ్ళు క్రీడల సమయంలో క్రీడలు ఆడుతూ మిగిలిన సమయంలో ఉద్యోగం చేసి వాళ్ళ యొక్క బాధ్యతను ఇస్తారు. ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చారంటారు. స్కూల్లో పీఈటీలు అవసరం లేదా అండి? పీఈటీలు ఉంటేనే కదా. ఒక్కొక్క స్కూల్కి మినిమం ఒక పీఈటీ, పెద్ద స్కూల్కి అయితే 2 నుంచి 3 వరకు పీఈటీలు అవసరం. ఎందుకంటే వాళ్ళని మనం కింది స్థాయి నుంచి వాళ్ళని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే వాళ్ళకి స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటివి రిక్రూట్ చేస్తుంది. దాన్ని కూడా వీళ్ళు గేల్ చేస్తున్నారంటే బాధగా ఉంది. ఇక్కడ కూడా కులం చూస్తున్నారంటే వాడు గుణం లేని వ్యక్తి అండి. ఇదొకటి ఈ స్పోర్ట్స్ కోటా కింద. ఇవి కాకుండా రీసెంట్గా కొన్ని రోజులు చూసా, కొంతమంది రాజకీయ నాయకులు, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కులం గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేయడానికి వాళ్ళెవరో ఇంటికి వెళ్ళి అక్కడ కులాలు తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేను సూటిగా అడగదలుచుకున్నానండి, చెప్పదలుచుకున్నా. ఈరోజు కులం గురించి మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తులు వాళ్ళ కుటుంబాల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నారు అంటే సామాన్యులను ఆలోచించమంటున్నా, యువతను ఆలోచించమంటున్నా. వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళు కులాంతర వివాహాలు చేసుకున్నారు. వాళ్ళు అన్ని కులాల బాగున్నారు. అంబటి రాంబాబు గారి ఇంట్లో 2 అల్లుళ్ళు కమ్మ కులం నుంచి తెచ్చుకున్నాడు ఆయన. అవును కదండి, కమ్మ కమ్యూనిటీ నుంచి చేసుకున్నారు. దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. అవును, ఆదర్శంగా చేస్తున్నారు, అభినందించారు, అందరూ అభినందిస్తారు. ఖచ్చితంగా అది మంచి సాంప్రదాయం. ఎందుకంటే అలాంటి వ్యక్తి వాళ్ళు జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం మళ్ళీ కొలసిచ్చి మొదలుపెట్టి. ఎస్ అండి, ఈరోజు మీరు అంబటి రాంబాబు గారు కుమార్తె గురించి మాట్లాడారు. అంబటి రాంబాబు గారు కుమార్తెలు 2 కులాంతర వివాహాలు చేసుకున్నారు. నిజంగా అది అభినందనీయం. ఎందుకంటే ఈ సమాజంలో కుల వివక్షత ఉండకూడదు, అందరూ సమానమే అనే విధంగా ఒక ఆదర్శ వివాహాల్లాగా ఒకటిని చూస్తాము. కులాంతర వివాహాలు చేసుకుని వాళ్ళని అభినందిస్తున్నాం కూడా. కానీ అదే అంబటి రాంబాబు వచ్చి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఒక్కటనే ఆలోచించమంటున్నా, నువ్వు కాపు ద్రోహివి కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఏ కులాలైతే నీ ఇంట్లో ఉన్నారో వాళ్ళ మధ్య నువ్వు చిచ్చు పెట్టేదానికి, ఈ విధంగా ఆ 2 కులాలు కలిసి ఉండకూడదని చెప్పేదానికి, ఇక్కడ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విడదీసేది నువ్వేదో వీళ్ళని సమాజంలో అనుకున్నావు. నీ కూతురు అల్లుల్ని విడదీసినట్టు లెక్క. ఒక తండ్రిగా నువ్వు వాళ్ళిద్దరిని విడదీస్తావా? విడదీయవు కదా. అలాగే సమాజం దృక్పథంలో కూడా నువ్వు ఆ విధంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి చెబితే, నేను రాజకీయాల్లో ఉన్నా, నువ్వు బచ్చాగాడివి, నువ్వు పో అని చెప్పి నువ్వు ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డికి, నువ్వు మొగాళ్ళ మిగిలిపోతావు. అంతేగాని వీళ్ళు ఇచ్చే పెయిడ్ ఎలివేషన్ల కోసం నువ్వు కాపు టైగర్ అంటా ఉన్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, నువ్వు ఎక్కడ కాపు టైగర్వి? కాపులకి రిజర్వేషన్ తీసేస్తే నువ్వు మాట్లాడావా? కాపు ఆడబిడ్డల్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోస్టులు పెట్టిస్తే నువ్వు మాట్లాడావా? కాపుల్ని పైన దమనకాండ జరుగుతుంటే నువ్వు ఆ రోజు మాట్లాడావా? కాపుల్ని బూతులు తిట్టించింది నీ పార్టీ పేరుని నాని ఇలాంటి వాళ్ళే. వీళ్ళు నువ్వే మాట్లాడావు ఒక్కొక్క సందర్భంలో, వీళ్ళు తాగుతారు బుర్ర ఉండదు అని చెప్పి. ఆ విధంగా మాట్లాడిన నువ్వు ఎక్కడ కాపు టైగర్ అవుతావు? ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కదండి, ఆ కులంలో ఎంతో మంది ముఖ్యంగా రిజర్వేషన్ తీసేశారండి. కాపులకు 5% చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ తీసేసి ఎంతమంది కాపు యువత పొట్టగొట్టా ఒక్కసారి ఆలోచించు. ఈరోజు కాపు యువత అంతా అడుగుతున్నారు, మాకు చంద్రబాబు నాయుడుకి రిజర్వేషన్ ఇచ్చారు, ఏదో మాకంటూ ఒక అగ్రగమనం. అది జగన్మోహన్ రెడ్డి తీసేసినప్పుడు ఈరోజు నిన్న ఎవరో వచ్చి ఒక బ్యాచ్గా మేమందరం కాపుల కోసం నిలబడతామని మాట్లాడారు కదా, వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చొక్కా పట్టుకొని అడగలేకపోయారు? ఆ రోజు ఇదే విధంగా డిమాండ్ చేసి, మా కాపులంతా ఏకమయ్యావు జగన్మోహన్ రెడ్డి, మాకు ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇస్తే
ఆ నాయకుడు రిజర్వేషన్ ఇస్తే నువ్వు నీ స్వార్థం కోసం మా కులంలో రిజర్వేషన్ తీసేస్తున్నావు. నువ్వు మాకు రిజర్వేషన్ తీసేయడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, మా యువత నష్టపోతున్నారు. నువ్వు అది విత్డ్రా చేసుకోకపోతే మేము రాజీనామాలు కొట్టి ఉద్యమం మొదలు పెడతాం, నీ పతనం కోరుకుంటామని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావు? పేరు నిన్నాన్ని మళ్ళీ వచ్చి గుడివాడ అమర్నాథ్, నువ్వు వచ్చి మాట్లాడే అంబటి రాంబాబు ఏమి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మూసుకొని కూర్చోన్న మీరు ఈరోజు కులాలను విడదీసి సమాజంలో అన్ని కులాలని విడదీసి దానికి ఈరోజు ఏకమవుతున్నారు. అదే కాకుండా విదేశీ విద్యోన్నత పథకం కింద 2,000 మందిని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు పంపిస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ నిధులను కూడా ఆపేసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో కూడా ఆనాడు కూడా ప్రశ్నించలే వీళ్ళు. మీరు అన్నారు కదండి, ఇది కాపు యువత మొత్తం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2,000 మంది కాపు యువత విదేశాల్లో చదువుకొని వాళ్ళ ఉన్నత ప్రయోజకులై వాళ్ళు సమాజానికి ఒక మంచి చేసి ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో సంవత్సరానికి 2,000 కాకపోతే 1,000 మందిని వేసుకున్నాం. 5,000 మంది బాగుపడి ఉండరు. 10 మందిని పంపించరా? 5,000 మంది సంవత్సరానికి 10 మందిని కూడా పంపించారు. మీరు అన్నట్టు 10 మందిని కూడా పంపించలేదంటే దాదాపుగా మీరు చెప్పే లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పంపించిన 10,000 మంది కాపు యువత పొట్టగొట్టారు కదా. 10,000 మంది పొట్టగొట్టితే విదేశాలకు వెళ్లకుండా ఈ విధంగా ఆపిన జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ప్రశ్నించిన మీరు ఈరోజు కాపు హక్కుల కోసం ఏం మాట్లాడతారని కాపు యువత అడుగుతూ ఉన్నారు. ఈరోజు కాపు యువత ఏమంటున్నారు తెలుసా? ఆ రోజు రిజర్వేషన్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు, విదేశీ విద్యా పథకం కింద మమ్మల్ని ఆపేశాడు, మాకేమని రావాల్సిన ఏవి రాకుండా మమ్మల్ని సమాజంలో ఒక సంఘ విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎక్కడో ఒక వ్యక్తి అతని వ్యక్తిగతంగా జరిగిన గొడవల్లో అతను బిహేవియర్ వల్ల అది జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సానుభూతి చూపించకపోయి ఉంటే ఆ రోజు ఆ ఇష్యూ సంఘటనలో మీరు తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈ సామాజిక వర్గం అని ఇదని కులాలు ఎందుకు తీసుకుని నేను పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట్లాడారండి. ఒక నేరస్తుడికి కులం ఉండకూడదు, నేరస్తుడే. అది ఏ వర్గం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడు నేరస్తుడుగానే చూడాలి, కులంతో చూడకూడదు. కులం ఎందుకు వస్తుంది? ఈ సమాజంలో కులం అనేది కాదు కావాల్సింది, గుణం ముఖ్యం. ఆ గుణం కోసం మాట్లాడాను. నిన్న మాట్లాడిన కాపు హక్కుల కోసం మేము మాట్లాడతామని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. గతంలో కాపులకు అన్నిసార్లు అన్యాయం జరిగితే ప్రశ్నించని మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పి కోసం మీరు మాట్లాడుతున్నారంటే మీరు నిజమైన కాపు ద్రోహులు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో సుమారుగా 4,000 కోట్లు అనుకుంటా కాపు కార్పొరేషన్కి నిధులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం, ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం. జగన్మోహన్ వచ్చినాక మొత్తం నిధులు ఖాళీ చేసి ఒక్క పైసా ఇవ్వాల. అది ప్రశ్నించలే ఎవడు ఆ రోజు. ఇవాళ మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చెప్పేది నిధులు కావచ్చు, విదేశీ విద్య పథకం కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఇన్ని విధాలుగా కాపులకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. నేను అనేది ఏంటంటే ఈరోజు కులం తీసుకొని రావద్దండి సమాజంలోకి అంటూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. నిజంగా ఆయన ఏమంటాడు ఎప్పుడు కానీ, నా కులం ముఖ్యం కాదు, నా కులం చూసి ఓట్లేదు నాకు, నా అందరూ సమాజంలో నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తారు, అన్ని కులాల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము ఈరోజు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా పోటీ చేసే ప్రతి ఒక్కడు కూడా అదే మాట చెప్పాలి. ఆ మాట చెప్తేనే అన్ని వర్ణాలు అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే గెలుస్తాడు ఎవడైనా. ఈ రోజు ఏంటంటే అన్ని వర్గాలు ఏకమైతే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు కనుక ఈరోజు యాదవుల మధ్య ఇంకొకరి మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటాడు, ఎస్సీల మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటాడు, ఎస్టీల మధ్య చిచ్చులు పెట్టాలి, కాపు మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటాడు, కమ్మ మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటాడు. ఈ విధంగా ఒక్కొక్క కులాన్ని విడదీసి ఎవరికి వాళ్ళని అంటే ఇక్కడ ప్రజలు యువత అందరం ఒక్కసారి ఆలోచిద్దాం, మన గుండెలపై చేపెట్టుకొని. ఈరోజు నేను ఆలోచించేది ఒకటండి, ఈరోజు కాపులకి వేరే కులం వాళ్ళని ఆపోజిట్ చేస్తున్నాడు, యాదవులకి ఇంకో కమ్యూనిటీని అగైనెస్ట్ చేస్తున్నాడు, కమ్మ వాళ్ళకి ఇంకో కమ్యూనిటీని అగైనెస్ట్ చేస్తున్నాడు, ఎస్సీలకు ఇంకో కమ్యూనిటీని, 2 మతాల మధ్య ఈ విధంగా చిచ్చుబెట్టి వాళ్ళని వ్యతిరేకత చేస్తున్నాడు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతాల మధ్య కూడా ఈ విధంగా రాయలసీమ అంటాడు, కోస్తా అమరావతి అంటారు, ఈ విధంగా ప్రాంతాల మధ్య పెడుతున్నాడు. ఈ విధంగా పెడితే మనలో మనం కొట్టుకుంటాం. ఇప్పుడు మనలో మనం కొట్టుకుంటే ఫైనల్గా నష్టపోయేది ఎవరు? మన యువత జనరేషన్స్. అప్పుడెప్పుడో విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగితే 2 దశాబ్దాల పాటు యువత దాని కింద ఉండి వాళ్ళ జీవితాలు నాశనమయ్యి, ఎడ్యుకేషన్గా వాళ్ళ కెరీర్లు నాశనమయ్యాయి. దానివల్ల ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈరోజు మళ్ళీ అలాంటి కుల వివక్షత ఇలాంటివి తీసుకొని వస్తే రేపు సమాజంలో ఎక్కటెళ్తాం. ఈరోజు మనం ఏంటి సాధించాల్సింది? మనం ఏదైనా ఒక మంచి ఉద్యోగం, మన పిల్లలు ఈరోజు కులాలు చూడకుండా మతాలు చూడకుండా అందరం కలిసిమెలిసి ఉందాం. ఈ విధంగా కులాల మధ్య చిచ్చుబెట్టి సెగ కాచుకోవాలనుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాగార్జున అనే ఒక అతను ఉన్నాడు స్పోక్స్ పర్సన్ వాళ్ళ పట్ల, అలాంటి వాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉన్నది ఏమంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఇలాంటి వాళ్ళని మనం రాష్ట్రం నుంచి సంఘ విద్రోహ శక్తులకు గమనించి వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజం
అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఈ కుల వివక్షత కొట్టుకుంటారండి, ఒకరినొకరు కొట్టుకుంటారు. ఫైనల్గా ఏమొస్తుంది, ఇటుపక్కైనా ఎవరో ఒకరు ప్రాణం వదలాలి, ఇటుపక్కైనా ఎవరో ఒకరు ప్రాణం వదలాలి. ఈ వివక్షత వల్ల ఏమైపోతుందంటే ఎదుగుదల ఎక్కడ ఉంటుంది? మనం ఇద్దరం కొట్టుకుంటుంటే ఎదుగుదల ఎక్కడ ఉంటుంది? మనకు కావాల్సింది ఏంది? ఈరోజు మనం ఒక భారతీయులుగా, మనం ఒక తెలుగు వాళ్ళగా, మనం ఈ ప్రాంతం వాళ్ళగా మనం అభివృద్ధిలోకి రావాలి. మన పిల్లలు ఒక మంచి స్థానంలో, మనం ఒక మంచి స్థానంలో ఉండాలి. మంచి స్థానంలో ఉంటే మనం ఒక మందికి చేయూతను అందించగలుగుతాం. ఈ సమాజంలో ఒక మంచితనం మాత్రమే శాశ్వతం. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసేటప్పుడు కులాల కోసం, మా కులాల కోసం, ఈ దేశం కోసం పోరాటం చేశాం. అదేవిధంగా ఈ రోజు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బట్టి మనందరం మన రాష్ట్రం అని మన భావనతో ఉండాలి. ఒకటే ఈ సమాజంలో అంటే కులం అనేది ఎవరికీ లేదు. ఎందుకంటే ఈరోజు నాకు రక్తం, నాకు ఒక యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఏదైనా రక్తం కావాలనుకుంటే నేను నా కులం వాడిదే రక్తం ఎక్కించుకుంటే ఇంకో కులం వాడిది రక్తం ఎక్కించుకోము అని చెప్తాము. లేదు కదా, నాకు రక్తం వస్తే చాలు అనుకుంటాం కదా. ఇప్పుడు ఆ భావన హాస్పిటల్లో ఉండేది. మనం మాట్లాడేటప్పుడు కావచ్చు, మన చుట్టుపక్కల ఉండేటప్పుడు కూడా ఆ భావన రావాలని కోరుకుంటూ ఉన్నాం. నేను రాష్ట్రంలోని యువతకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, వైసీపీ కాపు నాయకులు సమావేశం పెట్టుకొని పవన్ కళ్యాణ్ తిట్టమే టార్గెట్గా చేసిన ప్రయత్నం జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం తప్ప, ప్రాప కోసం తప్ప, కులం కోసం వాళ్ళు ఏ మాట మాట్లాడలేదు. కులాభివృద్ధికి ఒక నిర్ణయం కూడా తీసుకోవాలా. నిజంగా కులం మీద అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి తిట్టరు. నువ్వు అలా తిట్టావంటే జగన్ రెడ్డి ప్రాపకం కోసం తిడుతున్నారన్న ఉద్దేశంతో ప్రజలంతా ఏకీభవిస్తున్నారు. ఆ సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్కి వాళ్ళు అండగా నిలబడతా ఉంది. టార్గెట్ పవన్ కళ్యాణ్ తన కులం వాళ్ళ చేత ఆయన తిట్టించడం ఆ సామాజిక వర్గం నచ్చట్లా. ఆ పని జగన్ రెడ్డి చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఆ 10 మంది నిన్న ఎవరైతే జమ అయ్యారో ఆ 10 మంది కూడా నవ్వులపాలయ్యి ఆ సామాజిక వర్గంలో వెలివేయబడ్డారు తప్ప వాళ్ళు బాగుపడేది ఉండదు. రాజకీయంగా వాళ్ళకి ఏమీ ఎదుగుదల కనబట్టలా. అదే అండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే కులాల చర్చే వద్దంటున్నాం అలాంటి వాళ్ళం. ఎందుకంటే ఈరోజు నేను చూసిన వ్యక్తిగా నాకు తెలిసిన నా మిత్రులు కావచ్చు ఎంతోమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అది ఆదర్శనీయం. ఎందుకంటే ఈ విధంగా జరుగుతూ ఉన్న కాలంలో కులాలు ఎవరు చూడటంలే. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరికన్నా పక్కవాడి కష్టం వస్తే సరే మనం ఒక చేయూతను ఇచ్చే మనస్తత్వంతో మనం ఉండాలి. ఎవరన్నా అందరం కలిసిమెలిసి ఉండాలి. అందరం కలిసిమెలిసి ఉంటే గ్రోత్ ఉంటుంది. అంతేగాని కులాల వారీగా విడిపోయి వాళ్ళు ఎవరో ట్రాప్లో మనం పెడితే నష్టపోయేది మనమే. కులం వద్దు, గుణం ముద్దు అంటాం మేము. ఎందుకంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తాత మీరు ఫస్ట్లో చెప్పినట్టు రాజారెడ్డి మనస్తత్వాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 2026లో ఈ జంజీ కాలంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే పాతి పెడతారు యువత. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నాం. మీ ఇంట్లో ఏమో అన్ని వర్గాల వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్లు చేసుకున్నారు. మీరు పై వర్గాలు మీతో సమాంతరంగా ఉండే ఆస్తులు కావచ్చు, మీతో ఉండే వాళ్ళకి కావచ్చు కులాంతర వివాహాలు చేసుకొని మీరు బాగే ఉన్నారు. కానీ సామాన్యుని మీరు విడదీస్తున్నారు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారని సూటిగా అడగదలుచుకున్నాం. అంబటి రాంబాబును కూడా సూటిగా అడగదలుచుకున్నాం. అంటే రాష్ట్రంలో ఉండే సామాన్య ప్రజలను కూడా ఆలోచించమంటున్నాం. వాళ్ళేమో పై స్థాయిలో ఉండేవాళ్ళు కులాంతర వివాహాలు చేసుకుంటారు. అంతా వాళ్ళు అన్ని వాళ్ళతో డబ్బుతో వాళ్ళ ఈక్వల్ రేంజ్లో ఉండే వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కింద ఉండే మనలాంటి సామాన్యులను ఏమంటే కులాల మధ్య విడదీసి చలిగాచుకోవాలనుకునే ఇలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా మన తీర్పులు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఫైనల్గా ఏంటంటే ఒకటే చెప్పేది, యువతకైనా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికైనా మావంతుగా నేను ఒక యువకుడుగా నేను ఒక సంకల్పం తీసుకోండి. నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను. నాకేంటంటే నా రాష్ట్రం ముఖ్యం, నా దేశం ముఖ్యం. నాకేంటంటే నా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. నేను గర్వంగా నా గుండెల పై చేసుకొని చెప్తా. నేను ఇప్పటి వరకు స్నేహం చేసిన నా మిత్రులు ఎంతో, నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇప్పటి వరకు చేసిన వాళ్ళు నేను ఏ రోజు కానీ ఎవరిని కులం చూడాల, నేను మతం ఎవరిని కులాలు చూడాల. కానీ ఈరోజు కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే చూస్తే నిజంగా కంపరం పుడుతుంది. ఇలాంటి వ్యక్తిని రాజకీయంగా సమాజం చేస్తేనే ఈ సమాజం బాగుంటుంది. ఈ సమాజం కోసం రాజకీయ సమాజం చేద్దాం. ఇదేదో ఆయనకి మాకు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత కక్షలు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో సహకరించమండి. మీరు చూసుకుంటే అండి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్న పి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు అపోజిషన్ లీడర్స్ కావచ్చు, అందరూ కలిసిమెలిసి వచ్చి మాట్లాడుకుని, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసిమెలిసే చేశారు. మీరు చూసుకుంటే ఒకసారి నాకు బాగా గుర్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జానారెడ్డి గారు ఒక సభలో మాట్లాడితే ఒకప్పుడు ముఖ్యమంత్రి ఇంటికి అపోజిషన్ లీడర్ భోజనానికి వచ్చేవాళ్ళు, నేను కూడా వస్తాను జానారెడ్డి గారు అని చెప్పిన ఇది ఉంది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు నేను గమనించిన దాన్ని అపోజిషన్ లీడర్గా మీరు గమనిస్తాం, సభకు రండి, నేను మీతో పాటు కలిసి పనిచేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు పడిపోయి ఉంటే
రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యర్థి, కానీ వెళ్ళి చూసి వచ్చారు. ఎందుకంటే రాజకీయంగా ప్రత్యర్థిని ఓడించాలనుకున్నారు కానీ భౌతికంగా లేకుండా చూడాలని ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు ఆ రోజుటి వరకు మీ సిద్ధాంతాలే మా సిద్ధాంతాలే, ఫైనల్గా సిద్ధాంతాలపైన చర్చలు జరుగుతాయి. ఫైనల్గా ఎవరికి వాదోపవాదాలు గెలిస్తే ప్రజలకు మంచి చేయాలనుకోవాలి ఫైనల్గా. అంతేగాని ప్రజల్ని విడదీయాలి అనే స్వార్థ బుద్ధి, ఈ దుర్బుద్ధి మనస్తత్వం ఒక జగన్మోహన్ రెడ్డికే నేను చూశానండి. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఈ 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆ దుర్బుద్ధి ఉండే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు హానికరం. ఇలాంటి వ్యక్తిని మనం రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తే మన సమాజం బాగుంటుంది. లేదంటే కొంతమంది ట్రాప్లో పడిపోతారు. ఆవేశాలు ఉండొచ్చు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక భావనలో కొంతమందికి ఏదో ఒక పాయింట్లో ఆవేశం రావచ్చు. ఆ ఆవేశం అనేది ఏమైపోతూ ఉంది, ఒక మనసులో బలంగా నాటుకుపోయి కొన్ని తరాలు నష్టపోతున్నాయి. అది వద్దు అని కోరుకుంటూ ఉన్నాం. దీనికి చెక్ పెట్టాలి ఇంతటితోనే. ఇది ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకున్నాం. మనకేందంటే మన రాష్ట్రం ముఖ్యం, మన ప్రాంతం అభివృద్ధి ముఖ్యం, అంతేగాని కులాలు ముఖ్యం కాదు. ఎందుకంటే రేపు నాకేదన్నా అయినా మీకేదన్నా అయినా అందరూ వచ్చి సహాయం చేస్తేనే, లేదా నా వాళ్ళే అనుకుంటే నా వాళ్ళే. ఇప్పుడు ఒక ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి ఎన్ని చూస్తూ ఉన్నామండి సమాజం. ఇవన్నీ వద్దు. మనందరం ఇవన్నీ పక్కన పెట్టి ఆనందంగా ఉందాం. ఎందుకంటే ఉన్న ఒక జీవితం అవుటి మధ్య చిచ్చులు కాకుండా, ఇలా కాకుండా ఆనందంగా ఉందాం. ఎందుకంటే ఇలాంటి కుల వివక్షత గురించి రేపు ఎవడన్నా వచ్చి వైసీపీ వాడు మాట్లాడితే జనాలే తరిమి కొడతారు. ఎందుకంటే మీరు మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇవ్వండి, సంక్షేమానికి సూచనలు ఇవ్వండి, గ్రోత్ రేట్ పెంచడానికి సూచనలు ఇవ్వండి, మన భవిష్యత్ తరాలని ఎలా బిల్డ్ చేసుకొని వాళ్ళని ఒక రేపు సమాజంలో ఒక నాలెడ్జ్ కన్నా వాళ్ళని అగ్రగామిని ఉండడానికి ఏ విధంగా చేయాలి అవుటిపైన సలహాలు ఇవ్వండి. అంతేగాని ఈ విధంగా కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే ఈ రాష్ట్ర యువత, ఈ జెన్జీనే వైసీపీకి సమాధి కడుతుంది. ఎందుకంటే గతంలో మా ఓటుతో మా వెంటుకు కూడా బేకలేరు అనుకున్న 175 నుంచి 11లో కూర్చోబెట్టాం. రేపు ఇదే పోకడాలతో పోడితే నాకు ఒక్క సీట్ ఇవ్వండి, నా రాజకీయ పార్టీ గుర్తింపు ఇవ్వండి అని అడుక్కునే విధంగా చేయబోయేది కూడా ఈ యువత అని తెలియజేస్తున్నా అండి. కుల మత రాజకీయాలు చేస్తే జగన్రెడ్డి తాట తీస్తామంటూ హెచ్చరించిన జంజీ ప్రతినిధి శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.